హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు చేయబోయే రెసిపీ టమాటా చట్నీ అండి. దీన్ని మన ఊరు సైడు ఎర్ర చట్నీ అని కూడా అంటారు. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. అన్ని టిఫిన్స్కి ఈ చట్నీ అనేది చాలా బాగుంటుందండి. మనం ఈ చట్నీతో పాటు ఇంకే చట్నీ వేసుకున్నా ఆ చట్నీ టేస్ట్ని ఈ చట్నీ టేస్ట్ డామినేట్ చేస్తుందండి. మనకు అంత టేస్టీగా రావాలి అనుకుంటే మాత్రం మనం చిన్న చిన్న టిప్స్ని ఫాలో అవుతూ ఎంత క్వాంటిటీలో చట్నీ చేస్తున్నామో దానికి ఎంత అవసరమో అంత కొలతలతో మనం అన్నీ వేసుకుంటే చట్నీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. చట్నీ బాగా చేసుకుంటే చాలామంది ప్లేట్లలో టిఫిన్ కంటే చట్నీ ఎక్కువ కనిపిస్తుందండి. అంత టేస్ట్గా ఉంటుంది. అలా కూడా చాలామంది ఇష్టపడే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు దీని ప్రాసెస్ చూద్దామా. ఒక కడాయి తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, జీలకర్ర, ధనియాలు అన్నీ వేసి ఒకసారి కలపండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు కూడా వేసి కాస్త ఫ్రై చేయండి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత టమాటాలు కూడా వేసి ఇంకొంచెం ఫ్రై చేయండి. బాగా ఫ్రై అవుతున్న కొలది టమాటా నుంచి వాటర్ వస్తుంది కదా, వచ్చినప్పుడల్లా కొంచెం మిక్స్ చేస్తూ ఉంటే అడుగు పట్టకుండా ఉంటుంది. అంతా అయిపోయిన తర్వాత చట్నీ అనేది మీకు పులుపుగా కావాలి అనుకుంటే మిక్సీ పట్టే ముందు చింతపండు కూడా కొంచెం యాడ్ చేసుకోండి. నేను చింతపండుని యాడ్ చేయలేదు. మీకు కావాలంటే మీరు యాడ్ చేయండి. యాడ్ చేసి మిక్సీ పట్టండి. పోపుకి ఒక కడాయి తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కొంచెం పోపులు వేసి కొంచెం కరివేపాకు, కొంచెం ఎండుమిర్చి వేసి ఆ పైన జీలకర్ర కూడా వేయండి. వేసిన తర్వాత కొంచెం ఫ్రై చేసి పోపు అంతా బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం మిక్సీ పట్టిన చట్నీని తీసుకొని దాంట్లో ఈ పోపుని వేయండి. వేసిన తర్వాత కొంచెం కలిపిన తర్వాత చట్నీని ఏ టిఫిన్తో తిన్నా చాలా బాగుంటుందండి. ఈ చట్నీ అనేది కొంచెం కారంగా చేసుకోండి, ఇంకా టేస్టీగా ఉంటుంది. మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని నాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. అంతేనండి. నా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.